అదేం లేదు పెద్దయ్య. అమ్మాయి గారు ప్రెగ్నెంట్ కదా, మన పనిలో పడిపోయి అమ్మాయి గారిని సరిగా పట్టించుకోవడం లేదు. మందులు కూడా ఏం వాడడం లేదు. ఏంటి నా మీద ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఒకసారి డాక్టర్ని పిలిపించి చెకప్ చేయించి ఎప్పుడు ఏం టాబ్లెట్స్ వాడాలో రాయించుకుని దాన్ని బట్టి అమ్మాయి గారిని చూసుకోవాలనుకుంటున్నాను పెద్దయ్య. మొన్నే కదా రాజు డాక్టర్ గారు వచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఏమైందని మళ్ళీ డాక్టర్కి చూపించాలనుకుంటున్నావు? అయినా నేను బాగానే ఉన్నాను కదా రాజు. ఈ టైంలో చీటికి మాటికి డాక్టర్తో చెకప్ చేయించడం కూడా అంత మంచిది కాదు రాజు. రూప చెప్తుంది కూడా కరెక్టే రాజు. తనకి ఏ ప్రాబ్లం లేనప్పుడు ఊరికే డాక్టర్ దగ్గర చెకప్ చేయించడం ఎందుకు? అంటే డాక్టర్ని పిలిపించి తను ప్రెగ్నెంట్ కాదు అని నిరూపించడానికి ఈ ప్లాన్ చేశాడనమాట. వీడు మామూలుడు కాదు పెద్దయ్య, నేను ఆల్రెడీ డాక్టర్ని రమ్మని చెప్పాను, వచ్చేస్తుంటారు. చెకప్లు అంటే పెద్ద చెకప్లేం కాదు, జస్ట్ ఫార్మాలిటీగా చూస్తారంతే. ఫాలో అవ్వాల్సిన డైట్ చెప్తారు. మొన్న అంటే విజయాంబిక అరేంజ్ చేసిన డాక్టర్ కాబట్టి సరిపోయింది. ఇప్పుడు రాజు పిలిచిన డాక్టర్ వస్తే అబద్ధం ఎందుకు చెప్తారు? నిజమే చెప్తారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? సరే రాజు, రూప గురించి నువ్వు ఇంత కేర్ తీసుకుంటుంటే నేనెందుకు కాదంటాను. అలాగే